విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 13వ జాతీయ యువ అండ్ చిల్డ్రన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడిపాటి తేజస్వి, తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఆర్డి వెల్సన్, ప్రముఖ కళా పోషకులు గోళ్ల నారాయణరావు, పలువురు ప్రముఖులు పాల్గొని ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం 1000 మంది విద్యార్థులు అద్భుతంగా వేసిన పెయింటింగ్స్ను సందర్శించి వారిని అభినందించారు. అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ప్రతినిధులను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ చేస్తున్న కృషిని అభినందించారు. ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ పొడిపాటి తేజస్వి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి అందించే బహుమతి వారిలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. డ్రీమ్ యంగ్ చిల్డ్రన్ ఆర్ట్ అకాడమీ ప్రతినిధి రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీసేందుకు మా సంస్థ పనిచేస్తుందని అన్నారు. వేలాది మంది విద్యార్థులను ప్రోత్సహించి బహుమతులను అందజేసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నామని చెప్పారు. అనంతరం పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. మన జాతికి, తెలుగు జాతికి ఒరిజినల్గా హిస్టరీలో జాతుల మధ్య పోరాటమే కదా, జాతుల యొక్క ఔన్నత్యమే కదా. నిజానికి మనకి గొప్ప చరిత్ర ఉంది. ఆనాడు శాతవాహనుడు, ఆ తర్వాత కాకతీయులు, కృష్ణదేవరాయలు. ప్రజాస్వామ్యంలోకి వస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు కళలని ప్రోత్సహించడం కోసమే తెలుగు యూనివర్సిటీ పెట్టాడు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భావి తరాలకి ఐటీ విప్లవ ఫలితాలు అందజేయాలని కలలు గన్ని తప్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కృషి వల్లనే ఈరోజు ప్రపంచంలో 120 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. అమెరికాలో అత్యధికమైనటువంటి తలసరి ఆదాయం తెలుగోడే సంపాదిస్తూ ఉన్నాడు. అలా వివిధ రంగాల్లో నిష్ణాతులు ఈ కార్యక్రమాలని ప్రోత్సహించకపోతే కళలు మనందరికీ దూరం అవుతున్నాయి. ఇట్లాంటి సందర్భంలో క్లిష్టమైనటువంటి ఈ ఐటీ యుగంలో కూడా మా రమేష్ టీం మా అందరినీ పిలిచి ఈ కళలను ప్రోత్సహించినందుకు అభినందిస్తూ వారికి జీవితాంతం వారు చేసే కార్యక్రమాలకి నేను సపోర్ట్ చేస్తానని తెలియజేస్తున్నాను. అంతేకాదు నేటి బాలికలే రేపటి భావి భారత పౌరులు. మీ అందరూ ఎంతోమంది రేపు ఈ వేదిక మీదకి వచ్చే అర్హత సంపాదించే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు వేసేటటువంటి చేసే ఆలోచన, మీరు తీసుకునే నిర్ణయాలు, వేసే బీజాలను బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. మీ అందరు చూశారు కదా, అబ్రహాం లింకన్ గారు ఎన్నోసార్లు ఓడిపోయినా నేను అమెరికాకు అధ్యక్షుడిని కావాలా అని ఒక పట్టు వదలని బర్నింగ్ డిజైర్తో సాధించాడు. ఏమండి, అదే సాధారణమైన విషయమా? ఎవరైనా అట్లానే ఎన్టీ రామారావు గారు సినిమా రంగంలో ప్రపంచ సినిమా నటుల్లోనే మేటి, ఆయన నెంబర్ 1. ఆయన కళలని పౌరాణికాలు కానీ, సాంఘికాలు, జానపదాలు, అట్లానే చారిత్రకమైన, దేశభక్తిపరమైన, సంస్కరణాత్మకమైన, ప్రబోధాత్మకమైన పాత్రలు పోషించి 137 సంవత్సరాల చరిత్రలో, సినీ చరిత్రలో అన్ని రంగాల్లో మేట అనిపించింది ఆయన ఒక్కడే. ప్రపంచంలో 2.5 లక్షల మంది హీరోలు ఉన్నారు, నటించారు 250 భాషల్లో. ఏ ఒక్కరికి ఇన్ని ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ లేదు. అట్లనే మీరు ఈరోజు ఆలోచిస్తే మీలో కూడా ఎంతోమంది మీలాగనే విజయవాడలో చదువుకున్నాడు ఎన్టీ రామారావు గారు.
సినిమా రంగంలో మేటయ్యాడు, రాజకీయ రంగంలో ఆయన ఒక విప్లవం తీసుకొని వచ్చాడు. ఆయన అమలు చేసిన పథకాలే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తుంది.